So, good evening, everybody. My name is Noor Mohammad Andi, వెస్టేజ్లో బ్రాంచ్ డైరెక్టర్. డిటిపి జాబ్ వర్క్ చేసుకుంటూ పార్ట్ టైమ్గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై సింపుల్ బ్యాక్గ్రౌండ్. సో మూవింగ్ ఆన్ టు ద టాపిక్ అండి. వెస్టీజ్ ఏ లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ. అంటే ఇంతకుముందు చెప్పాను, కొత్త వాళ్ళకి అందరూ ఇంకోసారి చెప్తున్నాను, ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళకి, మీరు ఏ దానికోసం అయితే వెళ్తున్నారో మీ లైఫ్లో, ఇది నాకు కావాలి, నా డ్రీమ్స్ అచీవ్ చేసుకోవాలి, బట్ నాకు దారి దొరకడం లేదు అనుకుంటే వెస్టీజ్ ఇస్ ద ఓన్లీ పైనీర్ అండి. మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఒక బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుతుంది. సో మీ చేంజ్ అనేది ఇక్కడ నుంచి బిగిన్ అవుతుంది అనమాట. యువర్ చేంజ్ బిగిన్స్ హియర్ అనమాట. సో కంపెనీ గురించి కొద్దిగా ప్రొఫైల్ తీసుకుందాం మనము. సో కంపెనీ విజనరీ మేనేజ్మెంట్ అండి. ఫస్ట్ వచ్చి మిస్టర్ గౌతమ్ బాలి, హీఈస్ ద మేనేజింగ్ డైరెక్టర్, డబుల్ పిహెచ్డి హోల్డర్ ఇన్ ఆయుర్వేదిక్ అండ్ చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్కి అడ్వైజర్గా ఉన్నారు. అండ్ ఫైజర్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీకి సిఇఓ కూడా వర్క్ చేశారనమాట. ఈయనకున్న ఈ వ్యాస్ట్ నాలెడ్జ్తో మన వెస్టీజ్ కంపెనీని 110% యాక్యురసీతో ముందు తీసుకుపోతున్నాడు. అండ్ అనదర్ మిస్టర్ కన్వర్బీర్ సింగ్, ఈయన డైరెక్టర్ ఐటీ అంటారు. అంటే మనకు సంబంధించిన సాఫ్ట్వేర్స్ కానీ యాప్స్ కానీ వెస్టీజ్ సైడ్ ఇంత అద్భుతంగా వర్క్ చేయడానికి, అద్భుతంగా సర్వర్స్ ఉండడానికి కారణం ఏమంటే హీఈస్ ద పర్సన్ అండి, కన్వర్బీర్ సింగ్. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ ఫీల్డ్లో. అండ్ థర్డ్ పర్సన్ ఇస్ కాల్ దీపక్ సూద్, ఆపరేషన్స్ డైరెక్టర్ అండి. అంటే మన వేర్ హౌస్లు కానీ మనకి స్టాక్ పాయింట్స్ కానీ ఎక్కడైనా కావాలన్నా త్రూ అవుట్ 8 కంట్రీస్లో ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ మనకి ఎక్కడ స్టాక్ అనేది చాలా దొరకడం లేదనుకుంటారు. బయట అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు షాప్లో. కానీ మన వెస్టీజ్లో ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా ప్రోడక్ట్స్ ఇంత నీట్గా అందుతున్నాయి, ఎవరికి ఇబ్బంది లేకుండా అంటే హీఈస్ ద పర్సన్ అండి. దీనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఈ ముగ్గురికి, డైరెక్ట్ సెల్లింగ్లో కానీ ఆపరేషన్లో కానీ ఐటీలో కానీ. ఈ విధంగా ఉండడం వల్ల ఈ కంపెనీ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అండ్ ఎవరైనా రబ్ చేస్తానండి, ప్లీజ్ రబ్ చేద్దండి. అండ్ వెస్టీజ్ బ్యాక్గ్రౌండ్ గురించి వస్తే ఈ కంపెనీ అనేది 2 జూన్ 2004లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇట్ ఈస్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. హెడ్ ఆఫీస్ వచ్చి ఢిల్లీలో ఉందండి. 36,000 స్క్వేర్ ఫీట్ వర్త్లో ఇది 150 crores వర్త్ ఆఫ్ ఆఫీస్ ఖర్చు. అండ్ 16 years అయింది ఇప్పటికి. 2004లో కంపెనీ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు 2020లో మీరు వింటున్నారు. అంటే ఎగ్జాక్ట్ 16 years కంప్లీట్ అయింది. విత్ 2,250 crores టర్న్ ఓవర్ పర్ యానం చేస్తుంది కంపెనీ. And I am proudly to say that it is number 1 direct selling company in India. ఇండియాలో ఇది number 1 direct selling company అండి. ఇది 300 రేంజ్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ సర్టిఫికేషన్ ఉన్నాయి, జిఎంపి సర్టిఫికేట్ ఉన్నాయి. అండ్ 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ బడ్డీ అనే ఏరియాలో 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయండి. అండ్ 1 డెడికేటెడ్ R&D ఫెసిలిటీ అంటారు. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటారు. అండ్ 2 crore డిస్ట్రిబ్యూటర్ బేస్, మీలాగా నాలాగా 2 crore డిస్ట్రిబ్యూటర్ బేస్ ఉంది. అండ్ 5,000 పికప్ సెంటర్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఇండియాలో 5,000 పికప్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ కంపెనీ అనేది నాట్ ఓన్లీ ఇండియా, 8 కంట్రీస్లో ఉంది. నేపాల్, దుబాయ్, బెహ్రీన్, ఒమన్, బంగ్లాదేశ్ అండ్ సౌత్ ఆఫ్రికా, ఇవన్నీ కంట్రీస్లో ఉందండి. బై 2025 కంపెనీ ఈజ్ ప్లానింగ్ ఫర్ 50 కంట్రీస్. ఒకసారి విజువలైజ్ చేసుకుని ఫ్రెండ్స్, మన ఇండియన్ కంపెనీ 50 కంట్రీస్లో బిజినెస్ చేస్తే మన రూపీ వాల్యూ పెరుగుతుంది. రూపీ వాల్యూ ఎప్పుడైతే పెరుగుతుందో అందరికీ ఇన్కమ్స్ అనేది పెరుగుతాయి. ఇది సింపుల్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ అండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే www.mywesties.com కింద వెళ్తే మీకు ఎనార్మస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ యూ క్యాన్ సీ ద గ్రోత్ ఆఫ్ ది కంపెనీ అండి. 2004 నుంచి మీరు ఇప్పటిదాకా తీసుకోవచ్చు. కంపెనీ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవ్వడమే కానీ డిక్రీజ్ అవ్వడం లేదు. ఇన్ దిస్ కోవిడ్ టైంలో కూడా కంపెనీ అనేది ఇంక్రీజ్ అవుతూనే పోతుంది. అండ్ కంపెనీకి కొన్ని అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఉన్నాయండి. వెస్టీజ్ మెంబర్ ఆఫ్ హెల్త్ ఫుడ్స్ అండ్ డైటరీ సప్లిమెంట్స్ అసోసియేషన్లో మెంబర్ ఉంది. అండ్ కంపెనీకి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అవార్డు వచ్చింది. అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఎక్సలెంట్ ఇన్ ప్రొడక్టివిటీ క్వాలిటీ అని అవార్డు ఉంది. గౌతమ్ బాలి గారికి బెస్ట్ సిఇఓ అవార్డు ఇచ్చారు. అండ్ వెస్టీజ్ అవార్డెడ్ యాజ్ మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్స్ అండ్ లీడర్స్ అవార్డు ఏషియాలో ఇచ్చారు. అండ్ ISO 9001 2015 సర్టిఫికేషన్ అండ్ GMP ISO 9001 2001 సర్టిఫికేట్. ఇవి చాలా వాల్యుబుల్ సర్టిఫికేట్స్ అండి ఇవన్నీ. అండ్ కంపెనీ ఈస్ గాట్ హలాల్ సర్టిఫికేట్ ప్రొడక్ట్స్. ఇది చాలా చాలా వాల్యుబుల్ సర్టిఫికేట్స్ ఇన్ అరబ్ కంట్రీస్లో అండి. అరబ్ కంట్రీస్లో ఈ హలాల్ సర్టిఫికేట్ ఉంటే తప్ప ప్రోడక్ట్స్ వాడరు. సింపుల్గా మీకు అర్థమయ్యేది చెప్పాలంటే మన ఇండియాలో ISI మార్క్ ఏ విధంగా అయితే మనం ట్రస్ట్ చేస్తామో అదే విధంగా హలాల్ అనేది అరబ్ కంట్రీస్లో ఆ విధంగానే ట్రస్ట్ చేస్తారు. యూ క్యాన్ సీ ద సర్టిఫికేట్ ఆఫ్ ది ఇమేజెస్. అండ్ కంపెనీస్ గాట్ బెస్ట్ న్యూట్రాస్యూటికల్ కంపెనీ అవార్డు ఇచ్చారండి. బెస్ట్ న్యూట్రాస్యూటికల్ అవార్డు అంటే మనం ఫుడ్ సప్లిమెంట్స్ డీల్ చేస్తూ ఉంటాము. మన ఫుడ్ సప్లిమెంట్స్ బెస్ట్ న్యూట్రాస్యూటికల్ అవార్డు ఇచ్చారు. న్యూట్రాస్యూటికల్ మీన్స్ ఫుడ్ యాజ్ మెడిసిన్గా తీసుకుంటాం. ఫార్మాస్యూటికల్ అంటే మెడిసిన్ యాజ్ కెమికల్ యాజ్ ఫుడ్గా తీసుకుంటాం అనమాట. దిస్ ఈస్ ద డిఫరెన్స్. సో మనకి 2017-2018కి బెస్ట్ న్యూట్రాస్యూటికల్ అవార్డు ఇచ్చారు.
అండ్ మన కంపెనీ ఐబీసీ కార్పొరేట్ అవార్డ్స్ కూడా ఉందండి. ఇది అమెరికన్ ద్వారా వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఫారిన్ కంట్రీ కూడా ఉంది, మనకు అవార్డ్స్ ఉన్నాయి. అండ్ కంపెనీస్ గాట్ గ్లోబల్ హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఫర్ 2009 బెస్ట్ ప్లేస్ టు వర్క్ అనే అవార్డు ఇచ్చారు. అండ్ సర్టిఫైడ్ గ్రేట్ ప్లేస్ టు వర్క్, మీరు ఎక్కడైనా వర్క్ చేయాలనుకుంటే వెస్ట్ ఈజ్ ద బెస్ట్ అని ఆల్రెడీ ఆ సర్టిఫికేషన్ కూడా ఉందన్నమాట. అండ్ నేషనల్ బెస్ట్ ఎంప్లాయీస్ అవార్డు ఇచ్చారు. అండ్ గ్లోబలీ కంపెనీ అనేది 30th ప్లేస్లో ఉందండి. సార్ గ్లోబలీ అంటే వరల్డ్ వైడ్గా కొన్ని లక్షల కంపెనీలు ఉన్నాయి. ఆ లక్షల కంపెనీలో మన వెస్టీజ్ అనేది 30th ప్లేస్లో ఉంది. ఐఎమ్ ప్రౌడ్లీ టు సే దట్ ఇట్ ఈస్ ద ఓన్లీ ఇండియన్ కంపెనీ ఈ ప్లేస్లో ఉండడం అండి. వేరే ఏ కంపెనీస్ కూడా లేవు. అండ్ నెక్స్ట్ ఇయర్ చూస్తుంటే మీరు టాప్ 10లో కూడా ఉండబోతుంది మన కంపెనీ. అండ్ నేషనల్ బెస్ట్ ఎంప్లాయీస్ బ్రాండ్ 2019 కూడా ఇచ్చారు. సో దీస్ ఆర్ ద కంపెనీస్ జస్ట్ బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ అండి. సో ఇప్పుడు నేను మార్కెటింగ్ ప్లాన్లో వెళ్ళబోతున్నాను. యాక్చువల్లీ మన ఈరోజు ఉద్దేశం అంటే మార్కెటింగ్ ప్లాన్ ద్వారా ఏ విధంగా మనం ఇన్కమ్ అర్న్ చేసుకోవాలనేది. సో బిఫోర్ గోయింగ్ టు మార్కెటింగ్ ప్లాన్, ఒక ఇంపార్టెంట్ స్టాటిస్టిక్ రిపోర్ట్ మీకు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఈ ఫోటోలో మీకు కనిపించిన వ్యక్తి వచ్చి మిస్టర్ మౌంటైన్ సింగ్ అహుల్వాలియా అంటారు. ఈయన ఎవరంటే డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈయన ఏం చెప్తున్నారంటే ది లివింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ అన్ యావరేజ్ ఇండియన్ సిటిజన్ హ్యాస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 35% ఎవ్రీ ఇయర్ అంటున్నారు. అంటే మన ఇండియన్ సిటిజన్ యొక్క ఎవ్రీ ఇయర్ తన ఎక్స్పెన్స్ ఖర్చు చేసేది 35% ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉందంట. బట్ మన ప్రాబ్లం ఏమంటే ఈ ఇంక్రీజ్తో పాటు మన శాలరీ అనేది ఇంక్రీజ్ కావడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1940లో ఒక ఫ్యామిలీ రన్ కావాలంటే 10 రూపీస్ ఉంటే సరిపోయేదంట మంత్లీ. 1960కి వచ్చేపాటికి 100 రూపీస్ అయింది. 1980 వచ్చేపాటికి 1000 రూపీస్ అయింది. 2000 వచ్చేపాటికి 10,000 రూపీస్ అయింది. 2020లో మనం ఉన్నామండి. 1 lakh రూపీలు లేనిదే ఫ్యామిలీ అనేది కంఫర్ట్ జోన్లో ఉండలేకపోతుంది, కాంప్రమైజ్లో ఉండిపోతున్నాం. ఇదే విధంగా ఉంటే బై 2025కి అమౌంట్ పెరుగుతుందో తగ్గుతుందండి? ఖచ్చితంగా పెరుగుతుంది. ఇట్ మే బి 5 lakhs. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి ఆలోచించండి. మనం చేస్తున్న ఇప్పుడు ఒక జాబ్ కానీ బిజినెస్ కానీ ఆల్రెడీ ఉన్నాయనుకోండి, మనం ఈ 2025 కల్లా 5 lakhs అర్న్ చేస్తామా అంటే ఖచ్చితంగా మనకి మైండ్లో క్వశ్చన్ మార్క్ పడుతుంది. సో అటువంటి క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి, ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ మీకు ఖచ్చితంగా ఒక వే అనేది చూపిస్తుంది, ఒక సొల్యూషన్ అనేది చూపిస్తుంది. ఈ స్ట్రాటజీస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ మనం చూసాం కదా. సో చూద్దాం బిజినెస్ ఎలా రన్ అవుతుందో. ఫస్ట్ మన బిజినెస్ రన్ అయ్యే ముందు బయట బిజినెస్ ఎలా జరుగుతుందో మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. మీరు బయట చూడొచ్చు, ట్రెడిషనల్ బిజినెస్ అని ఎలా వర్క్ అవుతుందంటే రైట్ సైడ్ కస్టమర్ ఉంటాడు, లెఫ్ట్ సైడ్ మ్యానుఫ్యాక్చర్ ఉంటాడు. మ్యానుఫ్యాక్చర్ నుంచి కస్టమర్కి ఏదైనా ప్రోడక్ట్ రావాలంటే మధ్యలో ఈ విధంగా ఉంటుంది. అంటే ఒక రిటైలర్ ఉంటాడు, హోల్సేలర్ ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, స్టాకిస్ట్ ఉంటాడు, క్యారింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెంట్ ఉంటాడు, C&F ఏజెంట్ అంటారు. ఇవి కాకుండా మధ్యలో మళ్ళీ మీకు అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఉంటాయి. సో ఒక ప్రోడక్ట్ మీ దగ్గర రావాలంటే ఇంతమందిని దాటుకొని రావాలా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు ఒక షాప్లో ఒక బూస్ట్ ప్యాకెట్ కొంటున్నారు అనుకోండి, వర్త్ ఆఫ్ 100 రూపీస్ అనుకుందాము. మీరు 100 రూపాయలు పెట్టి షాప్లో కొంటున్నారు బూస్ట్ అంటే అది కంపెనీలో మ్యానుఫ్యాక్చర్లో 100కే తయారుంటుందా? డెఫినెట్లీ రాంగ్. ఎందుకంటే యాక్చువల్గా బూస్ట్ ప్యాకెట్ కాస్ట్ వచ్చి 20 రూపీస్, అంతకంటే ఎక్కువ ఉండదు. బట్ మన దగ్గర వచ్చేపాటికి 100 అవుతుంది. అంటే ఈ మిడిల్ మ్యాన్స్ అనేది 80% షేర్ చేసుకుంటారు. అడ్వర్టైజ్మెంట్ 40% పోతుంది, ఈ మిడిల్ మ్యాన్స్ 40% తీసుకుంటారు. సో మధ్యలో ప్యాకెట్ యొక్క సైజు పెరగదు, క్వాలిటీ పెరగదు. అక్కడ ఉన్న వస్తువు మీ దగ్గర రావడానికి 80% అంటే 80 రూపీస్ మీరు ఆల్మోస్ట్ అలా ఇచ్చేస్తున్నాం మన హ్యాండ్ నుంచి. సో 100 రూపీస్కి 80 రూపీస్ పోతా అంటే చిన్నప్పటి నుంచి మనం ఇంతవరకు సమ్ ల్యాక్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫర్ ఇన్కమ్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం చూసుకోండి. అండ్ అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళు ఊరికినే వస్తారండి, సమ్ క్రోడ్స్ చేయాలి వాళ్ళకి. అండ్ వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ వచ్చే వాళ్ళు ఏమన్నా బిద వాళ్ళ ఆల్రెడీ ఒక సెక్టార్లో కోట్లు సంపాదిస్తుంటారు. స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే వస్తారు అడ్వర్టైజ్మెంట్కి. ధోని కానీ, కోహ్లీ కానీ, సచిన్ కానీ, మహేష్ బాబు కానీ, అక్షయ్ కుమార్ కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, వీళ్ళందరూ కొన్ని కోట్లు సంపాదించి అయినా ఎందుకు అడ్వర్టైజ్మెంట్ వస్తున్నారంటే ఎక్స్ట్రా ఇన్కమ్. ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించుకోండి, వాళ్ళొక ప్రొఫెషన్లో కోట్లు సంపాదించినా కూడా మళ్ళీ అడ్వర్టైజ్మెంట్కి వస్తున్నారు. అమితాబ్ బచ్చన్ లెజెండరీ ఆఫ్ ఇండియన్ సినిమా ఒక హాజ్మోలా దానికి వస్తారు. అభిషేక్ బచ్చన్ ఒక అడ్వర్టైజ్మెంట్కి వస్తారు. అక్షయ్ కుమార్ టాయిలెట్ క్లీనింగ్కి వస్తారు. ఎందుకు వస్తున్నారు? ఎక్స్ట్రా ఇన్కమ్. కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళకే ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరమైతే మనకి అవసరమా లేదా? జస్ట్ థింక్ ఆఫ్ ఫ్రెండ్స్. సో మన కంపెనీ చెప్తుందంటే నేను డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టు కస్టమర్, డైరెక్ట్ మీకు ప్రోడక్ట్స్ ఇస్తాను. నో మిడిల్ మ్యాన్స్, నో అడ్వర్టైజ్మెంట్స్, నథింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మీకు కస్టమర్ వస్తుంది, డైరెక్ట్ మీరు ప్రోడక్ట్ వాడండి, నచ్చితే ప్రమోట్ చేయండి, ఈ 80% మీకే ఇస్తాను అంటది. సింపుల్ ఫండా. మిడిల్ మ్యాన్స్ ఉంటారు, ఐడియా ఉంటారు, నేను డైరెక్ట్ మీకు ప్రోడక్ట్స్ ఇస్తాను, మీరు వాడండి, నచ్చితే ప్రమోట్ చేయండి, ఆ 80% మీకే ఇస్తానంటది. సింపుల్. సో ఇందులో జాయిన్ కావడానికి ఫ్రీ జాయినింగ్ ఉంటుంది, ఫ్రీ స్పాన్సర్ కావచ్చు. మీకు టార్గెట్స్ ఉండవు, బాస్ ఉండడు, టైం లిమిట్ ఉండదు. మీరు పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు, ఫుల్ టైం అయినా చేసుకోవచ్చు.
సో చాలా మందికి ఏమంటే మా మాట వింటారు సార్, మేము సెలబ్రిటీస్ కాదు కదా అంటారు. ఫ్రెండ్స్, ఇక్కడే భగవంతుడు పుట్టుకతోనే ప్రతి ఒక్కరికి ఒక వరం ఇచ్చింటాడు. యాక్చువల్లీ మీరు బయట ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ చేస్తూనే ఉన్నారు ఎన్నో కంపెనీస్కి. మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి ఒక సినిమాని కానీ, ఒక స్కూల్ని కానీ, ఒక డాక్టర్ని కానీ, ఒక లాయర్ని కానీ, ఒక జ్యువెలరీ షాప్ని, ఒక శారీ షాప్ని ప్రమోట్ చేస్తున్నారా లేదా? చేస్తూనే ఉంటారు, ఎందుకంటే మీకు నచ్చింది కాబట్టి. అలా చేయడం వల్ల వాళ్ళకి బిజినెస్ చేస్తున్నారు. అదే మీరు ఇక్కడ చేస్తే మీకు డబ్బులు వస్తాయి. ఈ బిజినెస్ మీరు కొత్తగా చేస్తున్నది ఏంది లేదండి, ఆల్రెడీ మీరు బయట చేస్తున్నారు. అదే ఇక్కడ చేస్తే మీకు డబ్బులు వస్తాయి. మొత్తంగా సింపుల్ ఫండా వచ్చి చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. మీరు షాప్ చేంజ్ చేసుకుంటే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. చూద్దాం అది ఎలా చేంజ్ అవుతుందో. సో మీరు ఒక్కసారి షాప్ చేంజ్ చేయడం వల్ల మీకు 9 వేస్ ఆఫ్ ఇన్కమ్స్ వస్తాయి. 9 రకాల ఆదాయం మీరు తీసుకోవచ్చు అనమాట. ఈ బిజినెస్ మీరు స్పాన్సర్ అయితే, స్పాన్సర్ కావడానికి పెద్ద ఏం లేదండి. మీ దగ్గర ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటే, ఆధార్ కానీ, ఓటర్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా ఉంటే మీరు ఇచ్చిన వెంటనే మీకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి ఇస్తారు. ఆ ఐడి తీసుకున్న వెంటనే మీరు వెస్టేజ్ షాప్లో ఏదైనా ప్రోడక్ట్స్ కొనండి. ఫస్ట్ ప్రాఫిట్ వచ్చి మీకు రిటైల్ ప్రాఫిట్ అంటారు. 10 నుంచి 20% డిస్కౌంట్తో మీకు ప్రోడక్ట్స్ వస్తాయి. ఆన్ అండ్ యావరేజ్ 15% మీరు డిస్కౌంట్తో తీసుకోవచ్చు. అండ్ కంపెనీ మీకు రీపర్చేజ్ ఆఫర్ అని ఒకటి ఇస్తుంది అనమాట. అర్థం ఏమంటే, మీరు 2వ తేదీ నుంచి 17వ తేదీ లోపల మీకు నచ్చిన ఏదైనా ఒక వస్తువులు ఒక 800 రూపీస్ తీసుకుంటే, మన దగ్గర 300 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అందులో మీరు తీసుకుంటే మీకు 10% వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. అండ్ కంపెనీ అనేది ఇంకోటి కన్సిస్టెన్సీ ఆఫర్ అని ఇస్తుంది. మీకు 2వ తేదీ నుంచి 12వ తేదీ లోపల మీకు నచ్చిన వస్తువులు 60 పీవీ అంటారు. ఇక్కడ పీవీ అంటే పాయింట్ వాల్యూ అండి. సింపుల్ చెప్పాలంటే ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 30 రూపాయలు. మీరు 3000 రూపాయలు వస్తువులు తీసుకుంటే మీకు 100 పాయింట్లు వస్తాయి, సింపుల్గా అంతే. అలా మీరు 60 పీవీ ప్రతి నెల 4 నెలలు తీసుకుంటే మీకు 5వ నెల 1250 రూపాయల ప్రోడక్ట్లు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. అలా కాకుండా మీరు 100 పీవీ బై చేశారనుకోండి, 3000 రూపాయలు మీరు 4 నెలలకి గిన బై చేస్తే ప్రతి నెల 3000, మీకు 5వ నెల 2500 రూపాయల ప్రోడక్ట్లు ఫ్రీగా ఇస్తాయి. చూడండి ఫ్రెండ్స్, కంపెనీ ఎన్ని ఆఫర్స్ ఇస్తుందో. మీరు మొత్తంగా చూసుకుంటే రిటైల్ ప్రాఫిట్ 15%, రీపర్చేజ్ 10%, కన్సిస్టెన్సీ 21% డిస్కౌంట్ వచ్చినప్పుడు ఓవరాల్గా మీకు షాప్ చేంజ్ చేయడం వల్ల మీకు 46% డిస్కౌంట్తో మీరు ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఒక్కసారి మనకి 1-2 రూపాయలు తగ్గుతుంది, ఎక్కడో ఎక్కువ తీసుకుంటాం ప్రోడక్ట్స్ మనము. స్ట్రైట్ అవే మీకు 46% డిస్కౌంట్ వస్తుందంటే మీరు ఎందుకు ఆలోచించకూడదు మన కంపెనీలో తీసుకోవడానికి? సో ఫ్రెండ్స్, చాయిస్ ఈజ్ యువర్స్, ఆలోచించుకోండి. అండ్ 2వ ప్రాఫిట్ ఈజ్ కాల్డ్ అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. అంటే మీరు వస్తువులు వాడినందుకు మళ్ళీ మీకు డబ్బులు ఎన్నికి ఇస్తుంది, కమిషన్ రూపంలో ఇస్తుంది. అది 5 నుంచి 11% మధ్యలో మీకు కమిషన్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1 నుంచి 599 పీవీ చేశారనుకోండి, మీకు 5% కమిషన్ ఇస్తారు. 600 నుంచి 2399 పీవీ చేస్తే 8% ఇస్తారు. 2400 పీవీ చేశారనుకోండి 10% ఇస్తారు. 5500 పీవీ చేస్తే మీకు 11% ఇస్తారు. సార్ 100లో చేయొచ్చు, 1000లో ఎలా చేయాలని డౌట్ వస్తుంది. అందుకని దీనికి అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ అన్నాం. అంటే అర్థం ఏమంటే, మీరు చేసే ప్రతి నెల బిజినెస్ యాడ్ అవ్వకుండా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పోయిన నెల ఒక 3000 తీసుకున్నారు, ఈ నెల మళ్ళీ 3000 తీసుకున్నారు. మీ మొత్తం టర్న్ ఓవర్ వచ్చి 3000 ప్లస్ 3000 6000. అంటే ప్రీవియస్ మంత్ ఈ మంత్ 2 యాడ్ చేస్తారు. అంటే ఈ కంపెనీ మీరు పెట్టే ప్రతి ఒక్క పైసా కూడా యాడ్ అవుతూనే పోతుంది. బయట అలా కాదండి, మీరు ఏ నెలకి ఆ నెల చూస్తారు. బట్ ఇక్కడ మాత్రము ప్రతి నెల మీరు యాడ్ చేసుకుంటూ వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దామండి, అక్యుములేషన్ పర్ఫార్మెన్స్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఫస్ట్ మంత్ బిజినెస్లో స్పాన్సర్ అయ్యారు, మీతో పాటు ఒక 10 మంది మీరు స్పాన్సర్ చేసుకున్నారు. అందరూ కలిసి ఒక 100 పీవీ చేస్తారనుకుందాం. ఎగ్జాంపుల్ అండి, ఇలా చేయాలి లేదు, మీరు ఎలా ఏమైనా చేసుకోవచ్చు. సో 10 మంది 100 పీవీ చేస్తే 1000 పీవీ అవుతుంది. మీరు 600 నుంచి 2399 మధ్యలో ఉంటారు కాబట్టి మీకు 8% కమిషన్ ఇస్తారు. మీరు 2వ నెల మళ్ళా మీతో పాటు ఆ 10 మందితో పాటు 5 మంది స్పాన్సర్ అయ్యారనుకుందాం. వాళ్ళు కూడా ఒక్కొక్కరు 100 పీవీ చేశారనుకోండి, 1500 పీవీ అవుతుంది. బట్ ఇక్కడ కూడా మీరు చూడండి, 600 నుంచి 2399 మధ్యలోనే ఉంటారు. కానీ కంపెనీ ఏం చేస్తుందంటే, పోయిన నెల 1000 ప్లస్ ఈ నెల 1500 పీవీ రెండూ కలిపి 2500 పీవీ అవుతుంది. కాబట్టి మీరు స్ట్రైట్ అవే 10% కమిషన్కి ఎలిజిబుల్ చేస్తారు. చేస్తుంది బిజినెస్ ఒకటే ఫ్రెండ్స్, బట్ పోయిన మంత్ ఈ మంత్ యాడ్ చేయడం వల్ల మీకు కమిషన్ అనేది పెరుగుతుంది. అండ్ కంపెనీ అనేది ఇంకోటి అడిషనల్ అడ్వాంటేజ్ ఒకటి ఇస్తుందండి. మీరు ఒకే మంత్లో 282 పీవీకి చేయగలిగితే మీకు కంపెనీ ఫాస్ట్ ట్రాక్ 8% అనేది ఒక రెగ్యులేషన్తో పాటు 750 రూపాయల ప్రోడక్ట్ మీకు ఫ్రీగా ఇస్తుంది. మామూలుగా మీరు 8% కావాలంటే 600 పీవీ చేయాలి. కానీ సింగిల్ మంత్లో 282 చేస్తే మీకు 8% కమిషన్ వస్తుంది. అదే మీరు 4500 పీవీ ఒకే నెలలో చేయగలిగితే, మీరు కానీ మీ టీం కానీ చేయగలిగితే, మీ కంపెనీ ఫాస్ట్ ట్రాక్ డైరెక్ట్ అనేది రెగ్యులేషన్ ఇస్తుంది ఫ్రెండ్స్.
డైరెక్టర్ అయిన లెవెల్లో ఆల్మోస్ట్ 8 to 9,000 దాకా తీసుకోవచ్చు అనమాట. అండ్ థర్డ్ ఇన్కమ్ ఇస్ కాల్డ్ బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ అంటారు, BDB అంటారు. దీనికి అర్థం ఏమంటే 5,500 పీవీ చేసిన తర్వాత మీరు కానీ మీ టీం కానీ మొత్తం అందరూ కలిసి 2,000 ఒక పీవీకి మెయింటైన్ చేయగలిగితే, అంటే ఒక 60 రూపాయల టర్న్ ఓవర్ అప్రాక్సిమేట్లీ మెయింటైన్ చేయగలిగితే మీకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 4% కమిషన్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మీరు భాగస్వామ్యం తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, కంపెనీ టర్న్ ఓవర్ ఇప్పుడు 2,250 కోట్లు. అందులో 4% అనేది మీరు ఊహించుకోండి ఎంత అమౌంట్ ఉంటుందో. అప్పుడు మీకు బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఈ ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఫోర్త్ ఇన్కమ్ ఇస్ కాల్డ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ అంటారు, BBB. ఇది మీరు అర్న్ చేసుకోవాలంటే మీరు రైట్ హ్యాండ్ చూడవచ్చు. మీ టీం మెంబర్ని మీరు డైరెక్టర్ చేయగలిగితే, మీరు ఏ విధంగా డైరెక్టర్ అయినారో అతను కూడా డైరెక్టర్ చేయగలిగి 2,000 పీవీ ఆయన ద్వారా మీకు వచ్చింది అనుకోండి, మీరు సైడ్ వాల్యూమ్ 1801 పీవీ కింద మెయింటైన్ చేస్తే మీకు ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ రికగ్నిషన్ ఇస్తూ 14% కమిషన్ గ్లోబల్ టర్న్ ఓవర్ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి అన్ని కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మీరు తీసుకోవచ్చు. అండ్ ఇదే సేమ్ లెవెల్లో మీరు ట్రావెల్ ఫండ్ కూడా 5% తీసుకోవచ్చు గ్లోబల్ టర్న్ ఓవర్. ట్రావెల్ ఫండ్ అంటే ఫ్రెండ్స్ చాలా మందికి కోరిక ఉంటుంది ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి అని, బట్ అమౌంట్ అనేది పర్మిట్ చేయదనమాట. బట్ ఈ బిజినెస్లో మీరు ఒక టీం మెంబర్ని డైరెక్టర్ చేయడం వల్ల మీరు ఫ్రీగా ఇయర్లీ 2 ఫారెన్ ట్రిప్ ఫ్రీగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. మీ డ్రీమ్స్ లో ఫస్ట్ డ్రీమ్ ఏమంటే ఫారెన్ ట్రిప్స్ అనేది వచ్చేసినాయి. అండ్ సిక్స్త్ ఇన్కమ్ ఇస్ కాల్డ్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటారు, LOB. ఇది మీకు రావాలంటే మీ టీం మెంబర్ని ఇంకొంచెం మీరు సపోర్ట్ చేసి 2,000 ఒక పీవీ కాకుండా 5,625 పీవీకి మెయింటైన్ చేస్తారనుకోండి, అందాజుగా 1,80,000 రూపాయలు టర్న్ ఓవర్ మీరు చేయగలిగితే, సైడ్ వాల్యూమ్ 1801 మీరు మెయింటైన్ చేయగలిగితే మీకు LOB 16% వస్తుంది ఫ్రెండ్స్ గ్లోబల్ టర్న్ ఓవర్ నుంచి. ఇది కంపెనీలో హైయెస్ట్ ఇన్కమ్ అండి. ఈ ఒక్క ఇన్కమే మన కంపెనీలో 75 లక్షలు పర్ మంత్ తీసుకునే వ్యక్తి ఉన్నారు, మీకు ఫ్రంట్లో చూపిస్తాను కూడా. అండ్ సెవెంత్ ఇన్కమ్ ఇస్ కాల్డ్ కార్ ఫండ్ అంటారు. మీ టీం మెంబర్స్ని ముగ్గురిని డైరెక్టర్ చేయగలిగితే, సైడ్ వాల్యూమ్ 1000 మెయింటైన్ చేయగలిగితే మీకు ఇక్కడ స్టార్ డైరెక్టర్ అండ్ రికగ్నేషన్ వస్తూ 5% గ్లోబల్ టర్న్ నుంచి మీరు కమిషన్ తీసుకోవచ్చు అనమాట. కార్ ఫండ్ అంటే కంపెనీ ద్వారా మీరు కార్ కూడా తీసుకోవచ్చు అనమాట. కంపెనీ అనేది మీకు ఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఎయిత్ ఇన్కమ్ ఇస్ కాల్డ్ హౌస్ ఫండ్ అంటారు. మీరు మీ టీం 6 మంది టీం మెంబర్స్ని డైరెక్టర్ కింద చేయగలిగితే మీకు ఇక్కడ హౌస్ ఫండ్కి ఎలిజిబుల్ అండి. సైడ్ వాల్యూమ్ 0 ఉన్నా పర్వాలేదు, మీ 6 మందిని మీరు డైరెక్టర్ చేయగలిగితే మీకు ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ అని ఒక రికగ్నేషన్తో పాటు 3% గ్లోబల్ టర్న్ ఓవర్ నుంచి మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, 6 మందిని మీరు చేంజ్ చేయగలిగితే, వాళ్ళని అప్లిఫ్ట్ చేయగలిగితే, లైఫ్లో ఒక హోప్ ఇవ్వగలిగితే మీ ఇన్కమ్ అనేది పర్ మంత్ ఇక్కడ 3,50,000 ఉంటుంది. పర్ మంత్ ఇన్కమే 3-4 లక్షలు తీసుకోవచ్చు అనమాట. మీరు చేయాల్సినది 6 మందిని మీరు డైరెక్టర్ చేయడమే. అండ్ నైన్త్ ఇన్కమ్ ఇస్ కాల్డ్ ఎలైట్ క్లబ్ ఫండ్ అంటారు, ECF. ఇది DCD అంటే డబుల్ క్రౌన్ డైరెక్టర్ అండ్ DUCD డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ వస్తుంది. DCD అంటే మీరు 12 మందిని డైరెక్టర్ చేయగలిగితే మీ టీం మెంబర్స్ని DCD అంటారు. DUCD అంటే 16 మందిని డైరెక్టర్ చేయగలిగితే మీ టీంలో DUCD అంటారు. ఇది మీరు 2% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ 2% చిన్న అమౌంట్ కాదు, ఇక్కడ మీకు కంపెనీ క్యాపింగ్ పెట్టింది. ఎలైట్ క్లబ్ ఫండ్ పర్ మంత్ మీరు 20 లక్షలు తీసుకోవచ్చు. హౌస్ ఫండ్ 1 లక్ష తీసుకోవచ్చు పర్ మంత్కి. కార్ ఫండ్ 80,000 పర్ మంత్ తీసుకోవచ్చు. మన అంటర్ప్రెన్యూర్లో తీసుకున్న చాలా మంది ఉన్నారండి, మీకు ముందు కూడా చూపిస్తాను. సో ఈ 9 ఫండ్స్ మీరు తీసుకోవచ్చు అనమాట కంపెనీలో, జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల. అండ్ ఒకసారి చూద్దామని ఒక సినారియో మీరు ఎలా చేయొచ్చు అని. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఈ విధంగా చేయాలని లేదు, ఒక సినారియో చెప్తాను. ఫస్ట్ మంత్ మీరు ఒక్కరే ఉంటారు. మీరు 6 మందిని తీసుకురావడానికి బిజినెస్లో 1 నెల పట్టింది అనుకుందాం. మీరు ఫస్ట్ ఒక 100 పీవీ చేసి ఉంటారు. ఆ 6 మంది కూడా 100 పీవీ చేస్తే 6 + 1 700 పీవీ అవుతుంది. ఆ 6 మంది కూడా ఇంకొక 6 మంది తీసుకురావడానికి 1 నెల పట్టింది అనుకోండి, 36 మంది అవుతారు. అప్పుడు మీ పీవీ 4,300 అవుతుంది, ఒక్కొక్కరు 100 పీవీ చేసిన. ఆ 36 మంది కూడా ఒక్కొక్కరు 6 మంది తీసుకురావడానికి 1 నెల పట్టింది అనుకున్నాం, 3 నెలలు అవుతుంది, 216 మంది అవుతారు. మొత్తం పీవీ 25,900 అవుతుంది. అండ్ ఆ 216 మంది కూడా ఒక్కొక్క 6 మంది తీసుకురావడం 1 నెల పట్టింది అనుకోండి, 1,296 మంది అవుతారు. ఇక్కడ మీ పీవీ 1,50,000 అవుతుంది. ఫ్రెండ్స్, చూద్దాం, ఇది ఒక సినారియో. నేను 4 మంత్స్కి వేసాను. ఇంకొక 4 మంత్స్ తీసుకుందాం, లేదు ఇంకొక 1 ఇయర్ తీసుకుందామండి. 1 ఇయర్లో కూడా మీరు థర్డ్ స్టేజ్కి రాగలిగితే, 216 మందిని మీరు స్పాన్సర్ చేయగలిగితే మీ ఇన్కమ్ 1,25,000 రూపాయలు తీసుకోవచ్చు పర్ మంత్. ఇంకొక 1 ఇయర్ తీసుకుందామండి. 2 ఇయర్స్లో మీరు లాస్ట్ ల్యాబ్కి వచ్చారు, 1,296 మందిని స్పాన్సర్ చేసి ఒకరు 100 పీవీ చేశారనుకోండి. 2 ఇయర్స్లో మీ ఇన్కమ్ పర్ మంత్ 6.5 lakh వస్తే ఎలా ఉంటుందండి లైఫ్? ఇట్ ఈస్ ఏ బిగ్ డీల్ అండి. 2 ఇయర్స్లో మీరు చేయగలిగినా కూడా దీన్ని, లేదంటే మీరు 3 ఇయర్స్ చేయగలిగినా పర్ మంత్ 6.5 lakh తీసుకోవచ్చు. దీనికి టైం లిమిట్ అంటూ లేదు.
ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం. మీరు ఆల్రెడీ ఒక జాబ్ ద్వారా, బిజినెస్ ద్వారా ఒక ఎక్స్ ఇన్కమ్ అనేది అర్న్ చేస్తున్నారు. ఆ ఎక్స్ ఇన్కమ్‌తో పాటు ఈ 6,4 లక్షలు మీకు పార్ట్ టైమ్‌గా వచ్చిందనుకోండి, మీ లైఫ్‌లో ఎటువంటి మార్పులొస్తాయండి? మీ డ్రీమ్ హౌస్ మీకు కట్టుకోవచ్చు. మీ కలల కన్నా ఇంటిని మీకు కట్టుకోవచ్చు. డ్రీమ్ కార్ కొనుక్కోవచ్చు. ఫ్యామిలీకి కావాల్సిన జ్యువెలరీ ఇవ్వచ్చు. మీ పేరెంట్స్‌కి గానీ, సిస్టర్స్ గానీ, వైఫ్స్ గానీ జ్యువెలరీ ఇవ్వచ్చు. ఫ్రీగా ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో. పిల్లల ఎడ్యుకేషన్ ఇప్పుడున్న దాంట్లో వాల్యుబుల్ చాలా కాస్ట్‌లీ ఎడ్యుకేషన్ మీరు ఈ బిజినెస్ ద్వారా తీసుకోవచ్చు. పేరెంటల్ కేర్ పేరెంట్స్‌ని బాగా చూసుకోవచ్చు. మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయొచ్చు. అండ్ చాలా మందికి సహాయం చేయాలంటది. చారిటీ చేయాలంటది. కానీ పర్స్ పర్మిట్ చేయొద్దు. బట్ 6.5 లాక్ పర్ మంత్ ఇస్తున్నప్పుడు ఎందుకు చేయకూడదండి చారిటీస్? సో ఇవన్నీ మీ డ్రీమ్స్ అనేది ఫుల్‌ఫిల్ అయ్యే ఒకే ఒక ప్యాకేజ్ ఉన్నది వెస్టీజ్ ద్వారా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ వెస్టీజ్ ద్వారా ట్రావెల్ ఫండ్ చూద్దామండి. స్కాట్లాండ్ వెళ్ళొచ్చారు. లండన్, హాంకాంగ్, తస్కెట్, మకాయ్, దుబాయ్, స్విట్జర్లాండ్, మలేషియా, ఆమ్స్టర్డామ్ ఇవన్నీ ఆల్రెడీ వెళ్ళొచ్చారు. అండ్ ఆల్రెడీ స్టార్ క్రూజ్ కూడా వెళ్ళొచ్చారు లాస్ట్ ఇయర్. అండ్ చాలా ట్రిప్స్ కూడా రాబోతున్నాయి ముందు ముందు. అండ్ ఆల్రెడీ 260+ లగ్జరీ కార్స్ ఆల్రెడీ ఇండియాలో ఉన్నాయండి. లగ్జరీ కార్స్ అంటే 50 lakhs అండ్ అబోవ్ కార్స్ చెప్తున్నాను. ఇంకా మామూలు కార్స్ అయితే 5,000 పైన ఉన్నాయన్నమాట. ఈ లగ్జరీ కార్స్లో జాక్వార్, ఆడి, బిఎండబ్ల్యూ, మర్సిడీస్ బెంజ్, వోల్వో ఇవన్నీ లగ్జరీ కార్స్. అండ్ హీఈస్ మిస్టర్ సిద్ధార్థ్ సింగ్ అండి, వెస్టీజ్ అంబాసిడర్. ఏషియాలోనే టాప్ అర్నర్ ఈయన. నేను చెప్పినా కదా లాస్ట్ ఒక ఎల్ఓబినే 75 లక్షలు తీసుకుంటారు పర్ మంత్ అన్నాను కదా, ఈయన వ్యక్తి. అండ్ ఈయనకి పర్ మంత్ ఇన్కమ్ వెస్టీజ్లో ఈ జూలై మంత్ లాస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత తెలుసా అండి? 1,18,00,000 తీసుకున్నాడు పర్ మంత్కి ఈయన. అందుకనే ఏషియాలోనే టాప్ అర్నర్ మన వెస్టీజ్లో ఉన్నారు. అండ్ వీఆర్ సో లక్కీ మనమంతా ఆయన టీంలో ఉన్నాం అనమాట. యూ క్యాన్ సీ ద కార్స్ అండ్ ఎన్ని కార్స్ ఉన్నాయో మీరు చూడొచ్చు. అండ్ ఆల్రెడీ లగ్జరీ కార్స్ తీసుకున్న కొందరు వ్యక్తులు అండి, మీరు కూడా ఒక 2 to 3 years బిజినెస్ అయినా మీరు ఉండగలిగితే ఈ ఫోటోలు మిమ్మల్ని కూడా చూసుకోవచ్చండి. అండ్ ఆల్రెడీ చెప్పాము కదా, ఈ బిజినెస్ ద్వారా మీ డ్రీమ్ హౌస్ అనేది మీరు కట్టుకోవచ్చు అనమాట. సచ్ ఎ బ్యూటిఫుల్ డ్రీమ్ హౌస్ కూడా మీరు కట్టుకోవచ్చు. అండ్ ఇవన్నీ చేయడానికి చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు. సార్ మేము ఎలా చేయగలుగుతాము, మాకు ఏమైనా సపోర్ట్ ఉంటుందా అంటే, ఎస్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉంటుంది. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందండి, వెస్టీజ్ వరల్డ్ వైడ్ అంటారు, VWW. మీరు ఎప్పుడైతే స్పాన్సర్ అవుతారో ఫస్ట్ మిమ్మల్ని ఎవరైతే స్పాన్సర్ చేస్తారని అప్లైన్ అంటారు, ఆయన మీకు హెల్ప్ చేస్తారనమాట. ఇనిషియల్గా మీకు ప్లాన్ చెప్పడం కానీ, బిజినెస్ గురించి అవేర్నెస్ ఇవ్వడం కానీ. అండ్ ఇక్కడ మీకు ఫస్ట్ వెస్టీజ్ కంపెనీ ఉంటుంది, మీకు టైం క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తుంది. అండ్ మీకు ట్రైనింగ్స్ ఇస్తుంది. అండ్ థర్డ్ ఈజ్ కాల్డ్ VWW అంటారు, వెస్టీజ్ వరల్డ్ వైడ్. ఇది మీకు ట్రెమండస్ ట్రైనింగ్స్ ఇస్తుందండి. ట్రైనింగ్స్ అంటే మీరు ఏ విధంగా స్కూల్స్లో, కాలేజ్ ఏ విధంగా నేర్చుకున్నారో దీంట్లో మీకు బిజినెస్ గురించి అన్నీ నేర్పించబడుతుంది. సింపుల్ VW మీన్స్ ఇక్కడ మీకు 5 బేసిక్స్ నేర్పించబడుతుంది. అంటే బిజినెస్ స్టార్టింగ్ మీరు ఏ విధంగా ఎదగాలి అనేది 8 core స్టెప్స్. మీరు లీడర్గా ఎదగడానికి మీకు కావాల్సిన అన్ని స్టెప్స్, ఒక 8 స్టెప్పులు మీకు నేర్పించబడుతుంది. ఈగల్, డబల్ ఈగల్ ద్వారా మీరు కన్సిస్టెంట్గా ఇన్కమ్ ఎటువంటి మంత్లీ ఏ విధంగా లక్షలు సంపాదించో మీకు నేర్పించబడుతుంది. 3 కార్డినల్స్ 3 జాగ్రత్తలు చెప్పబడుతుంది. 3 పవర్స్ మీకు నేర్పించబడుతుంది. ఫ్రెండ్స్, మనం కాలేజీలో నేర్చుకున్న తర్వాత ఒక డిగ్రీ పట్టాతో బయటకు వస్తాం. బట్ ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు ఉండగలిగితే మీరు ఒక మల్టా మినేరియర్గా బయటకు వస్తారు, ఒక కోటీశ్వరుడుగా బయటకు వస్తారనమాట. సో ఈ విధంగా హెల్ప్ ఉంటుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదనమాట. అండ్ ఆల్రెడీ యూట్యూబ్లో మీరు వెస్టీజ్ లీడర్షిప్ అని మీరు కొట్టగలిగితే మీకు ఈ బిజినెస్లో సమ్ లాక్స్ అర్న్ చేసుకునే వాళ్ళు వాళ్ళ మొత్తం ఎక్స్పీరియన్స్ మీకు చెప్తారు. 30 minutes ఒక వీడియో ఉంటుందండి. ఈ వీడియో మీరు వినగలిగితే వాళ్ళకన్నా మీరు ఏ విధంగా ఎంత ఫాస్ట్గా డెవలప్ కావచ్చో వాళ్ళు మీకు నేర్పించబడుతుంది అనమాట. అండ్ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. రంజిత్ సింహ అని మన అప్లైన్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అండ్ నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ నూర్ మొహమ్మద్ షేక్ ఉంది. ఇందులో మీరు ఎంటర్ అయ్యి మీరు బిజినెస్ కావాల్సిన అన్ని మీకు ప్రోడక్ట్స్ సంబంధించిన కానీ, ప్లాన్ సంబంధించిన అన్ని వీడియోస్ మీకు ఉంటాయి. మీరు హ్యాపీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు తెలిసిన వాళ్ళు కూడా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ ఒక వెస్టీజ్కి IVR ఫెసిలిటీ ఉందండి, టోల్ ఫ్రీ నెంబర్ అంటారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్తో బిజినెస్ కావాల్సిన ఎటువంటి సొల్యూషన్ మీకు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీకు తీసుకోవచ్చు అనమాట. అండ్ బిజినెస్ మొత్తం మన బిజినెస్ అనేది యాప్స్ ద్వారానే అవుతుంది. చాలా ఫాస్ట్గా ఉంటాయి యాప్స్ కూడా. మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఆన్లైన్ స్పాన్సరింగ్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్ ఇండియా మీరు ఫోన్ ద్వారానే చేసుకోవచ్చు అనమాట, A to Z. అండ్ ఇంతకుముందు ఇన్కమ్స్ అనేది చూసామండి. మన అనంతపూర్లో చూద్దాం ఎంతమంది ఇన్కమ్ అర్న్ చేసుకున్నారో. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మిస్టర్ మల్లికార్జున, క్రౌన్ డైరెక్టర్, పూలకుంట విలేజ్ నుంచి వచ్చారండి. ఈ బిజినెస్ని 4.5 years నుంచి చేస్తున్నారు. పర్ మంత్ ఇన్కమ్ ఈయన 3,18,000 తీసుకుంటున్నారు. అండ్ ఈ బిజినెస్ ద్వారా తన డ్రీమ్ కార్ ఫోర్డ్ ఎకో స్పోర్ట్ అంటే టాప్ అండ్ మోడల్ 14.5 lakh వర్త్ ఆఫ్ కార్ రన్ చేస్తున్నారు. ఒకప్పుడు సైకిల్ కొనడానికి కూడా స్తోమత లేదండి. ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, వ్యవసాయ కూలీలు వాళ్ళ మమ్మీ డాడీ. బట్ అటువంటి ఊళ్ళో నుంచి వచ్చి ఈ బిజినెస్ రాక్ అండ్ రోల్ చేస్తూ ఇప్పుడు ఓవరాల్గా నాట్ ఓన్లీ ఇండియా, ఫారిన్ కంట్రీలో కూడా ఈయన బిజినెస్ డెవలప్ అవుతుందండి.
సో దిస్ ఇస్ ద పవర్ అండి. 3 years 4.5 years నేను చేయగలిగాను. అండ్ అనదర్ పర్సన్ మిస్టర్ ఇమాం వలి అండి, వాటర్ ప్యూరిఫై టెక్నీషియన్, బిజినెస్ రాకముందు ఇప్పుడు ఫుల్ టైం బిజినెస్ చేస్తున్నారు. అండ్ ఈ బిజినెస్ ద్వారా 3.5 years నుంచి బిజినెస్ చేస్తున్నారు. పర్ మంత్ 1,33,000 అర్న్ చేస్తూ తన డ్రీమ్ కార్ ఫోర్డ్ ఫ్రీస్టైల్ వర్త్ ఆఫ్ 10 lakhs వర్త్ ఆఫ్ కార్ రన్ చేస్తున్నారు. బై బై ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ 10th class పాస్ అండి. చూడండి ఫ్రెండ్స్, మీకు డ్రీమ్ ఉంటే చాలు, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ మీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమి చూడదు. మీకు ఒక కళ ఉందంటే ఈ విస్టేజ్ బిజినెస్ అనేది మీకు ఒక వెహికల్గా మీరు కళను నెరవేర్చడానికి మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. అండ్ అనదర్ పర్సన్ మిస్టర్ రంజిత్ సింహ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ ఎంటర్ప్రీనర్. ఈ బిజినెస్ 2.5 years నుంచి చేస్తున్నారు. 1 lakh పర్ మంత్ అర్న్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ చూసారా, ఈ బిజినెస్లో ఎప్పుడు వచ్చామని కాదు, మీరు గినా ఉండగలిగితే ఈ సిస్టంలో 2 to 5 years ఈ బిజినెస్లో మీరు ఉండి మీరు జస్ట్ ప్రోడక్ట్స్ మీరు వాడుకుంటూ కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే 1 lakh పర్ మంత్ అనేది మీరు ఈజీగా అర్న్ చేస్తారు. అండ్ ఆల్రెడీ బిజినెస్లో ఎందుకు చేస్తున్నాం చాలా మంది అంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం అండి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటారు. అంటే చాలా మంది మన బయట బిజినెస్లో మనం చేసిన డబ్బులు వస్తాయి, బట్ ఈ బిజినెస్లో రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. ఈ ఫోటోలో మీకు కనిపించిన వ్యక్తులు ఉన్నారు కదా, వీళ్ళు యాక్చువల్లీ ఒక యాక్సిడెంట్ ద్వారా చనిపోయినారు. బిజినెస్లో ఇప్పుడు లేరు అనమాట, బిజినెస్లో కాదు ఈ లోకంలోనే లేరు. బట్ డెత్ కాకముందు ఒక వ్యక్తికి లెఫ్ట్ సైడ్ మిస్టర్ చంద్రమోహన్ పటేల్ గారికి 63,000 వచ్చేది, బట్ ఇప్పుడు 1,46,000 వస్తుంది. అంటే వాళ్ళు లేకున్నా కూడా ఫ్యామిలీ అనేది సస్టైన్ అవుతుంది కాబట్టి వాళ్ళు ముందుకెళ్తున్నారు. అండ్ రైట్ హ్యాండ్ మిస్టర్ సుదర్శన్ మోహంతి అంటారు, ఈయన చనిపోక ముందు 10.5 లక్షలు తీసుకునేవాడు, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి 13 lakhs పైన వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక పని చేశారు, బట్ ఆ పని మనం చేయకపోయినా కూడా అమౌంట్ వస్తూనే ఉండడం, దీన్ని రాయల్టీ అంటారు. అంటే ప్యాసివ్ ఇన్కమ్, మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీ సెక్యూర్గా ఉంటుంది. బయట మనం చేసే జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఇటు సెక్యూరిటీ లేదండి, బట్ ఈ బిజినెస్లో మీకు ఆ సెక్యూరిటీ కూడా ఉంది. అండ్ కొన్ని పేపర్ చూసుకోండి, బూమింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గ్రో బై 65,000 crores అనమాట. ఇది 2020 అనేది నెట్వర్క్ మార్కెటింగ్ ఎరా అంటారండి. ఇక్కడ మీరు గిన్న చేయగలిగితే 2025 నాటికి ఖచ్చితంగా మీరు ఒక మల్టీ మిలియనర్గా వస్తుంది. నేను చెప్పడం కాదు, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ చెప్తుంది అన్నమాట. అండ్ ఇప్పుడున్న టైంలో చాలా మంది జాబ్లో తీసేస్తారంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అనేది మీకు ఆపర్చునిటీ ఇస్తుంది. మీకు ఒక జాబ్ హోల్డర్గా కాదు, మీకు ఒక డైరెక్ట్ ఓనర్గా మీకు ఇస్తుంది. ఇది ఒక పేపర్ కటింగ్ అనమాట. అండ్ ఆల్రెడీ కొన్ని గవర్నమెంట్స్తో సపోర్ట్స్ ఉన్నాయండి, మన ఏపీ గవర్నమెంట్తో కూడా ఉంది సపోర్టింగ్. అండ్ రానున్న కాలం డైరెక్ట్ సెల్లింగ్ పేపర్ కటింగ్ చూసుకోవచ్చు మీరు. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ అపార అవకాశాలు, ఏపీ తెలంగాణలో 5,000 కోట్ల మార్కెట్ ఉంది. అండ్ బై 2016 అండి ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది లీగలైజ్డ్ బిజినెస్ అని ఆల్మోస్ట్ మనకి సుప్రీంకోర్టు ద్వారా ఉత్తర్వులు వచ్చినాయి అనమాట. సో మీరు హ్యాపీగా చేసుకోవచ్చు, ఎటువంటి ఫ్రాడ్స్ ఉండవు దీంట్లో. లీగలైజ్ బిజినెస్ వెస్టీజ్ ఈజే. సో దీనికి 2016లోనే గైడ్లైన్స్ వచ్చినాయి అనమాట. సో ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలంటే మన లైఫ్లో అనేది చాలా 4 ఉంటాయండి పిల్లర్స్: హెల్త్, మనీ, టైం, సెక్యూరిటీ. జాబ్లో హెల్త్ 50-50 ఉంటుంది, మనీ 50-50, టైం ఉండదు, సెక్యూరిటీ ఉండదు. బిజినెస్లో కూడా అంతే అండి, హెల్త్ 50-50, మనీ 50-50, టైం అసలు ఉండదు, సెక్యూరిటీ కూడా అసలు ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్న కోవిడ్ టైంలో బిజినెస్ లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. అండ్ ప్రొఫెషనల్ లైక్ డాక్టర్స్ లాయర్ చూసుకుందాం, హెల్త్ 50-50 ఉండొచ్చు, మనీ ఆల్మోస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, టైం ఉండదు, సెక్యూరిటీ అస్సలు ఉండదు. ఒక డాక్టర్కి ఏమైనా చేయకి ఏమైనా గాయం అనుకోండి, తన ఆపరేషన్ చేయలేడు అనమాట, తన పిల్లలు కూడా చేయలేరు. బట్ వేరే నెట్వర్క్ మార్కెటింగ్లో హెల్త్ 99% ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మనము ఫుడ్ సప్లిమెంట్స్తో డీల్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ అనేది 99% ఉంటుంది, మనీ 100% ఉంటుంది, టైం 100% ఉంటుంది, సెక్యూరిటీ ఆల్రెడీ మీకు సైడ్ చూపించాను, సెక్యూరిటీ కూడా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇది ఒక టైం ఫ్రేమ్ అండి, ఇది ఒక 2020 మ్యాచ్ కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ రావగానే డబ్బులు రావడానికి ఇందులో ఒక 2 to 5 years మీరు వర్క్ చేయగలిగితే దాని తర్వాత మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఇయర్ మీకు ఖచ్చితంగా వర్క్ ఉంటుంది, మీరు నేర్చుకోవాలి, ప్లాన్ నేర్చుకోవాలి, ప్రోడక్ట్ నేర్చుకోవాలి, కొద్దిగా వర్క్ పెట్టాలి. మనీ అనేది కొద్దిగా కనపడుతుంది ఫస్ట్ ఇయర్, వర్క్ అనేది చాలా కనపడుతుంది. సెకండ్ ఇయర్ వర్క్ తగ్గుతుంది, మనీ పెరుగుతుంది. థర్డ్ ఇయర్ 50-50, వర్క్ 50%, మనీ 50% వస్తుంది. ఫోర్త్ ఇయర్ వర్క్ అనేది మీకు 25% ఉంటే మనీ అనేది 75% ఉంటుంది. ఫిఫ్త్ ఇయర్ తీసుకుంటే వర్క్ అనేది మీకు ఒక 1% ఉంటే 99% మీరు అమౌంట్ తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఒక గేమ్ ప్లాన్ ఫ్రెండ్స్. ఒక 2 to 5 years మీరు కన్నా దీంట్లో ఇన్వెస్ట్ చేయగలిగితే యాజ్ ఎ పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ మీరు హ్యూజ్గా అమౌంట్ అర్న్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఇట్ అండి, యువర్ సర్చ్ ఎండ్స్ హియర్. స్టార్టింగ్లో మీరు సర్చ్ స్టార్ట్ అయిందన్నారు, మీ చేంజ్ స్టార్ట్ అవుతుందని, ఇక్కడ మీ సర్చ్ ఎండ్ అవుతుంది. ఇన్ యువర్ సక్సెస్ లైస్ అవర్ సక్సెస్. మీ సక్సెస్లోనే మా సక్సెస్ ఉంది. మీరు కింద ప్లాన్ కింద బాగా అబ్జర్వ్ చేసి ఉంటే మీరు ఎంతమంది మీ టీం మెంబర్స్ని సక్సెస్ చేస్తారో అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఈ బిజినెస్ అనేది చాలా అద్భుతంగా డిజైన్ చేయబడిందండి. మీరు ఎంతమందికి సహాయపడితే మీరు అంత ముందుకు వెళ్తారు. సో ఫ్రెండ్స్, నిర్ణయం తీసుకోండి. కొత్త వ్యక్తులు దీంట్లో 0 ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేసుకోవచ్చు, ఎక్కువ ఆలోచించిన పని లేదు. ఫ్రెండ్స్, ఒకటి మీరు హృదయంలో ఒక డ్రీమ్తో ముందుకు వెళ్ళండి, ఫేస్లో ఒక చిరునవ్వు, మైండ్లో ఒక గోల్ పెట్టి ముందుకు వెళ్తే మీకు కావాల్సిన మీ డ్రీమ్స్ అన్ని మీ దగ్గర వచ్చి పడతాయి ఫ్రెండ్స్. సో
Take a right decision, friends. It's awesome talking to you. Thank you.